హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన. అది మనకి చాలా అసలు చదువుతున్నా మనం యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నా ఏం చేస్తున్నా కానీ చాలా బాధ కలుగుతుంది. అదేంటంటే యుద్ధం అన్న పదం చాలా భయంకరమైంది. అది నెగ్గిన వాళ్ళ వైపు వాళ్ళు చనిపోతారు, ఓడిపోయిన వాళ్ళు ఆ వైపు వాళ్ళు కూడా చనిపోతారు జనాలు. అదంతా ఏంటి, వాళ్ళు చేయించే వాళ్ళు బాగానే ఉంటారు, హాయిగా ఎక్కడో భవనాల్లో కూర్చుంటారు. చేసేది మాత్రం సైనికులు. ఆ సైనికులు వాళ్ళకి పెళ్ళం పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు, వీళ్ళందరినీ వదిలేసి పాపం దేశం కోసం అంటే మన కోసం వాళ్ళందరూ అక్కడ బార్డర్స్లోనూ ఈ గన్లు పుచ్చుకుని ఒకరినొకరు చంపుకుంటూ యుద్ధాలు చేస్తూ ఉంటారు. ఎందుకది ఎవరి మీద ఎవరికి శత్రుత్వం లేదు, ఎవరికెవరు అపకారం చేయలేదు. కానీ వాళ్ళ యొక్క దేశాధినేతలు చెప్పడం వల్ల వాళ్ళ సైనికులు పాపం అక్కడ కాపలా ఉండి ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుని చనిపోవడం జరుగుతుంది. వాళ్ళ పిల్లలు అనాథలు అయిపోతున్నారు. అసలు ఆ యుద్ధం ఎందుకు? అధికార కాంక్ష, స్వార్థము, మాకే అంతా కావాలి, ఆధిపత్యం, అన్నిట్ల మీద మాకే ఆధిపత్యం ఉండాలి, మేమే గొప్పగా ఉండాలి అందరికంటే. ఈ భావాలు ఉండడం వల్ల ఈ అసలు యుద్ధం మొదలైంది. దానికి ఎంతోమంది చిన్నారులేంటి ఎంతమంది చనిపోయారు, లక్షల మంది. వాళ్ళందరికీ పాపం కుటుంబాలు ఉంటాయి కదా. చదివాను ఇందాక. ఏంటంటే ఒక అతను పాపం ఇలా చాలామంది ఉంటారు కానీ అతని పైకి వచ్చింది. అతను చనిపోయే ముందు చేతిలో తుపాకీ ఉంది. చనిపోయే ముందు దాని మీద ఇది సెల్లో టైప్ చేస్తున్నట్టు మొబైల్లో. పాపం ఎప్పుడు యుద్ధం ఆగుతుంది, ఎప్పుడు ప్రశాంతత లభిస్తుంది అని చెప్పి, ఆగుతుందా యుద్ధం అని చెప్పేసి మెసేజ్ చేసి ఇలాగా అతను ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఇది మొత్తం మీడియాలోనంతా కూడా హల్చల్ చేస్తుంది. అది చదివితే చాలా బాధ అనిపించింది అనమాట. ఎందుకు యుద్ధాలు అర్థం కావట్లేదు. ఆ దేవుడు ఇప్పటికైనా వాళ్ళలో మార్పు రప్పించి వాళ్ళందరూ హృదయాల్ని మార్చి యుద్ధం ఆపించి ప్రపంచానికి ప్రజలకి శాంతినివ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ.